కోసం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూస్తున్నారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మీకు ఏమైనా ట్రెండింగ్ వీడియోస్ ఎడిటింగ్స్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ మన ఛానల్లో ట్రెండింగ్ వీడియోస్ ఎడిటింగ్స్ ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. ఇప్పుడైతే గూగుల్లోకి వెళ్ళి ఇప్పుడైతే సర్చ్ బార్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని టైప్ చేయండి. సెకండ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. అప్లోడ్ ఇమేజ్ పై అయితే ట్యాప్ చేయండి. మీ బ్యాక్గ్రౌండ్ ఏ ఇమేజ్కి అయితే రిమూవ్ చేయాలో ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఒక ఇమేజ్ యాడ్ చేసుకొని చూపిస్తాను. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది కదా, పైన కనిపిస్తున్న డౌన్లోడ్ సింబల్ పై ట్యాప్ చేయండి. అక్కడ ఫ్రీ అని కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేయండి. డౌన్లోడ్ అయితే చేయండి. ఇప్పుడైతే బ్యాక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాజెక్ట్ లింక్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంటర్ఫరెన్స్ ఇలా వస్తుంది. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ కనిపిస్తున్న ఆప్షన్ పై క్లిక్ చేసి కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకోండి. కొంచెం పక్కకైతే స్క్రోల్ చేస్తే టెక్స్ట్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి యువర్ ఫాంట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై అయితే ట్యాప్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే ఈ పిఎన్జీ ప్లేస్లో వేరే పిఎన్జీ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే టెక్స్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా, వాటికి కూడా ఫాంట్ని అయితే యాజ్ ఇట్ ఈజ్ ఇంతే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఇమేజ్ వీడియోకి అడ్జస్ట్ కాకపోతే ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే వీడియోలో కనిపిస్తున్నట్టుగా. ఇక్కడైతే ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ ఉంది కదా, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే ఫింగర్స్తో లైట్గా అయితే జూమ్ అయితే చేసుకోండి ఇమేజ్ని. ఇక్కడైతే ఇంకో లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. వీడియోకి తగ్గట్టుగా ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇంకొంచెం పక్కకైతే స్క్రోల్ చేస్తే లేయర్స్ కనిపిస్తుంది కదా, ఒక లేయర్ పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇమేజ్ నేమో ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఇంకో లేయర్ ఉంది కదా, దానిపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం పైకి అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇంకో లేయర్ ఉంది కదా, దానిపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. దాన్ని అయితే కొంచెం ఫింగర్స్ అయితే జూమ్ అయితే చేసుకోండి మీ ఫ్రేమ్కి తగ్గట్టుగా. మీకు ఎడిటింగ్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. పైన కనిపిస్తున్న సింబల్ పై ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.